హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఇంకా నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ కోసమని, ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ కోసమైతే చూడండి. అలాగే ఈ రీడింగ్‌కి మీరు ఆహ్, కనెక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి, మీ మీరు ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్‌కి అనేది కనెక్ట్ అవ్వండి. ఓకేనా? మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ కావాలి రీడింగ్‌కి. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అలాగే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ హ్యాండ్స్. వీళ్ళు పాస్ట్‌లో మీతో గొడవలు వేసుకొని దూరమైనట్లు అనిపిస్తుంది. కొంతమంది అనుమానం అనేది ఉంది. కొంతమందికి అనుమానంగా కూడా దూరమయ్యారనైతే అనిపిస్తుంది మీకు. మీతో గొడవలేయడము, ఏదో ఒకటి మీతో గొడవలేసుకోవడము, అది మనీ పరంగా అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రిలేషన్ పరంగా అయినా మీతో గొడవలేసుకొనైతే మీ మీ నుంచి దూరమైతే వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితి ఎలా ఉందంటే, చాలా భారంగా అనిపిస్తుంది వాళ్ళకి. చాలా భారంగా ఉంది. చాలా దిక్కుతోచని స్థితిలో వాళ్ళున్నారు. ఎందుకు అనంటే, వాళ్ళు ఎలా అంటే 2 పడవల మీద కాలనేది మోపారన్నమాట. సో, వాళ్ళు ఇటు తేల్చుకోలేకుండా, అటు తేల్చుకోలేకుండా ఉన్నారు. పాస్ట్‌లో మీ నుంచి దూరమయ్యి తప్పు చేశాను అనే బాధైతే కలుగుతుంది వాళ్ళకి ప్రెజెంటు. అలా బాధ కలుగుతుంది. మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఏదైనా మీ పిక్స్ ఉంటే కూడా ముందు మీ పిక్స్ అనేదుంటే ఆ పిక్స్ చూసుకోవడము, ఆ పిక్స్ చూసుకొని ఆనందపడడము, సంతోషపడడము అయితే చేస్తున్నారు. వాళ్ళకి మనసుకు చాలా బాధ కలుగుతుంది. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకెలా అంటే ఆ స్టెప్ అనేది వేయనివ్వకుండా అనేది ఉందన్నమాట. ఎందుకు అననంటే
పాస్ట్‌లో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినందుకు వాళ్ళు ప్రెజెంట్ బాధపడుతున్నారు. మీరు మెసేజ్ చేసినా కానీ, ఒక ఫోన్ చేసినా గానీ రిప్లై లేకుండా మీ ఫోన్‌ని బ్లాక్‌లో పెట్టేయడము, మీరు పెట్టిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వకుండా ఉండడము, మీకు కాలర్ మెసేజ్ లేకుండా ఉండడము అయితే చేశారు. అదెందుకు అననంటే, ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకు కూడా మిమ్మల్ని దూరం పెట్టుకోవడం అయితే జరిగింది. అలా అయితే దూరం పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళకి రీయూనియన్ జరగాలి అనే కోరికైతే ఉంది. వాళ్ళ మనసు అలజడిగా అయితే ఉంది. మీ దగ్గరికి రావాలని మీరు చూపించిన ప్రేమనేది అలాంటిది. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా అనేది ఉన్నారన్నమాట. ఆ హ్యాపీ ప్రెజెంట్ ఆ హ్యాపీ అనేది లేదు. వాళ్ళు ఇంకో విధంగా గూడా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఎలా అంటే ఆల్రెడీ ఏదో బిజినెస్‌లో సక్సెస్ కావాలి అని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అయితే జరిగింది. కానీ అందులో ఆ సక్సెస్ అనేది జరగలేదు. అది సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. అది సక్సెస్ అయ్యాక కూడా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. సో, అది జరగలేదు. ప్రస్తుతం అయితే బాధపడుతూ ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలాగైనా కలవాలి, రీయూనియన్ జరగాలి, మేము హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనైతే మీ పర్సన్‌కైతే ఉంది. పాస్ట్‌లో మీరు చెప్తున్నా కానీ ఏదైనా పట్టించుకోకుండా ఒక బ్లైండ్‌గా స్టెప్ అయితే వేశాను అనైతే అంటున్నారు. ఎందుకు అంటే వేరే వాళ్ళకే అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది అనైతే అంటున్నారు. అలా తప్పు చేశాను అనైతే బాధపడుతున్నారు. అది కూడా చెప్పుడు మాటలు విన్నాను అనే బాధైతే మీ పర్సన్‌కి బలంగా అయితే ఉంది. ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు. చాలా లోన్‌లీగా ఉన్నారు చెప్పాలంటే. వాళ్ళకు మనసంతా గూడా చాలా భారం అనిపిస్తుంది. ఒకవేళ వస్తే కూడా మీరు మళ్ళా జరిగిన గతాన్ని మళ్ళా అడుగుతారనే బాధ గూడా ఉంది. బాధపడుతున్నారు. వాళ్ళకైతే మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేయాలా అన్నంత కోరికైతే కలుగుతూ ఉంది. రావాలనే కోరిక బలంగా అయితే ఉంది. మీరు చూపించిన ప్రేమైతే అలాంటిదన్నమాట. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఎందుకు వాళ్ళకంత భారంగా ఉంది? ప్రెజెంట్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఎందుకంత బాధ కలుగుతూ ఉంది? ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? తెలియచేయండి. ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే వీళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే వీళ్ళ దగ్గరికి రావాలనే ఆలోచన ఉందా? వీళ్ళు మంచి ఉద్దేశమా అంటే కొంతమంది మోసగాళ్ళండి. కొంతమంది మోసంగా అనేది ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చినా కానీ మళ్ళా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీ దగ్గరికి రావడము, మీ దగ్గర అనుకున్నవి వాళ్ళు సేకరించుకోవడము, మీ నుంచి దూరం అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ అవసరం తీర్చుకోవడం వరకే మీ దగ్గరకొస్తారన్నమాట.
ఆ అవసరం తీర్చుకొని మళ్ళా వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యి మీ దగ్గర తీసుకున్నదంతా కూడా అవతల వాళ్ళకి వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ కోసమే మిమ్మల్ని మీ దగ్గర నటిస్తున్నారనైతే చెప్పొచ్చు. అవతల వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్నదంతా తీసుకొని వాళ్ళ దగ్గరకైతే వెళ్తున్నారు అనైతే చెప్పొచ్చు. చెప్పాలంటే ఇదే జరుగుతుంది. వాళ్ళ ఇంటెన్షన్ ఎలా అంటే వచ్చినా కానీ మళ్ళా మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టేలాగున్నారన్నమాట. కొంతమందైతే నిజాయితీగా అయితే కష్టపడుతున్నారు. అలా కష్టంతోనే మిమ్మల్నైతే దూరం చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ప్రస్తుతం మిమ్మల్ని వాళ్ళెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే, వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలట్లేదు. మిమ్మల్ని చూసుకోవాలన్నా, మిమ్మల్ని పోషించుకోవాలన్నా వాళ్ళకంత ఇన్‌కమ్ సోర్స్ అనేది లేదు కాబట్టి, వాళ్ళు ప్రెజెంటు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి ఆ మనీననేది సేవ్ చేసుకుంటున్నారు. సో, ఇలా అయితే ఉన్నారన్నమాట. వాళ్ళకైతే మళ్ళా మీతో రీయూనియన్ కావాలనైతే ఉంది. ప్రెజెంట్ అయితే కష్టపడుతున్నారు. కొంతమంది వచ్చినా కానీ వాళ్ళ మనసులో ఒక చెప్పాలంటే ఒక కుట్రతోనే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా అటు సైడ్ ఉన్న వాళ్ళనైతే పూర్తిగా దూరం చేసుకొనైతే మీ దగ్గరికి రారు. అలా వచ్చే ఛాన్స్ అయితే లేదన్నమాట. వీళ్ళు 2 విషయాల్లోనూ జగులు చేస్తారన్నమాట. ఇటు మీ మీ దగ్గర ఉండాలని ఆలోచనైతే ఉంటుంది. ఇంకో సైడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనైతే ఉంటుంది. అలా అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు అననంటే, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు చెప్పినట్టు వింటారన్నమాట. వాళ్ళు ఎలా చెప్తే మీరలా వింటారు. వాళ్ళకలా చేస్తారన్నమాట. సో, ఆ ఇంటెన్షన్‌తో అయితే మీ దగ్గరకైతే రావడం జరుగుతుంది వాళ్ళు. అలా అయితే రావాలనైతే ఉంది. కొంతమంది మనీ అనేది ఒక బిజినెస్ అయినా, జాబ్‌కైనా, దేనికైనా కావచ్చు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకు కొంచెము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మనీ విషయంలో వాళ్ళకర్థం కావట్లేదు. వాళ్ళు కొంచెము బాధలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. కాకపోతే మీ దగ్గరికి రావాలన్న ఆలోచన అయితే ఉంది. ప్రేమ, బాధ అయితే ఉంది. మీరు చూపించిన కేరింగ్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. చెప్పాలంటే మీరే గుర్తొస్తున్నారు. తనొక రెస్ట్ పొజిషన్‌లో ఉన్నా కానీ మీరే గుర్తొస్తున్నారన్నమాట. ఇలా అయితే ఉంది. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ లాగా మిమ్మల్నైతే ఎలా అంటే తన అవసరాల కోసమే వస్తారు. వాడుకుంటారన్నమాట. ఇలా అయితే ఉంది. కొంతమందికి చాలా ఇష్టంగా అనేదుందన్నమాట. వాళ్ళు మీకు దూరమైన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేది వీళ్ళలో నిజాయితీ ఉందనేదైతే చెప్పవచ్చు. ఎందుకు అననంటే వాళ్ళు హీల్ అవుతున్నారన్నమాట. తన తప్పు తాను తెలుసుకున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని చూసుకోగల ఆ కరేజ్ అనేదైతే ఉందన్నమాట. మీ దగ్గరికి రావాలనైతే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. మీరంటే అంత ఇష్టం అన్నమాట. సో, వాళ్ళైతే హ్యాపీగా మీ దగ్గరికి రావాలనే ఆలోచనతోనే ఉన్నారన్నమాట. కొంతమందైతే వాళ్ళ మనసులో ఒక కుట్రతోనే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఇంటెన్షన్ అనేది మంచిదైతే కాదు. ఒక తప్పుడు ఉద్దేశంతోనే మీ దగ్గరికైతే వస్తారు. మీరైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎవరైతే మీ దగ్గరికి రావాలి తొందరగా అనే ఆలోచనలో ఉన్నారో, కాకపోతే వాళ్ళొస్తే మాత్రం మీరు గమనించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఓకేనా? ఇక చూద్దాము. ఒకవేళ కొంతమందికి రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూద్దాం మీలో. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ అయితే కాదు. పర్సనల్ రీడింగ్ అయితే పెయిడ్ రీడింగ్ అండి. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. నాకు తెలిసి కొంతమందికి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే రీడింగ్ అనేది వస్తుంది ఎప్పుడూ కూడా. ఎందుకంటే మీరు ఈ రీడింగ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి సో, మీ ఎనర్జీస్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అనేది అవుతాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? రీయూనియన్ ఎప్పుడుంటుంది తెలియచేయండి.
ఒక డేట్ తెలియచేయండి. రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది? చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి. కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఇంకా చెప్పండి. వాళ్ళకి రీయూనియన్ జరగాలనే ఆలోచన అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారన్నమాట. హీల్ అవుతున్నారు. చెప్పాలంటే మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలని చాలా బలంగా వాళ్ళకి మనసులో కోరికైతే ఉంది. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీకేదైనా ఒక ఆఫర్‌తో తిరిగి రావాలనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు మీ లైఫ్ కూడా ఎదగాలనే కోరికైతే వాళ్ళకుంది. మీకేదైనా వాళ్ళేదైనా సహాయం చేయాలనే ఆలోచన కూడా ఉందన్నమాట మీ పర్సన్‌కి. వాళ్ళకైతే చాలా ప్రేమైతే ఉంది. కాకపోతే ఎలా అంటే మీకు కొంతమందికి 17 డేస్ పట్టొచ్చు, 17 వీక్స్ పట్టొచ్చు, 17 మంత్స్ కూడా పట్టొచ్చు. మీ ఎనర్జీస్ అనేది బట్టి ఈ రీడింగ్ అనేది ఉంటుంది. ఈ నంబర్ అనేదైతే వచ్చిందన్నమాట. కాకపోతే కార్డ్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీరు యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకోండి. అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. ఓకే అండి. బాయ్.